హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా. ఈ రైస్ని చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా దీనిని తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా వేసి దీనిని చేసేసుకోవచ్చు మనం ఈజీగా. ఈ రైస్ కోసం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి ఆకు, కొద్దిగా మెంతి కూర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మీరు వండుకునే క్వాంటిటీని బట్టి వీటిని ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక 4 వంకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. నిమ్మకాయను ఇలా 2 వక్కలుగా కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వండుకున్న అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారనిచ్చి పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో ఈ రైస్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలని దంచకుండా ఇలానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి కూర, కరివేపాకు వేసి మంచిగా ఒకసారి కలుపుకొని వాటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై కానివ్వాలి. పుదీనా ఇప్పుడే వేసుకోకూడదు. ఇవి కొద్దిగా వేగగానే పల్లీలు కూడా వేసేయాలి. పల్లీలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఈ పల్లీలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే రైస్కి సరిపడా పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను, టమాటా ముక్కలను కూడా వేసేయాలి. ఈ టైంలోనే కావాలంటే మనం ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బంగాళాదుంప, క్యారెట్ అలాంటి వాటిని కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు. నేను ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 2 వెజిటేబుల్సే వేసేసాను. వీటిని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అన్నంను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నంకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దించేస్తామనే ముందు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, వెజిటేబుల్ రైస్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ చుట్టాలకి వీడియోని షేర్ చేయండి. మనం ఒక్కోసారి వారానికి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొని వస్తాం కదండి. అప్పుడు ఒక్కో వెజిటేబుల్ని పక్కన ఉంచుకోండి. తర్వాత అన్ని వెజిటేబుల్స్తో ఇలా ఈజీగా రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.